సెక్షన్, మధ్యలో మధ్యతరగతి ఏమో అసంతృప్తితో ఉంటారు. ఎలైట్ సెక్షన్ ఏమో నువ్వు ఇవ్వకంటది, లేబర్ ఏమో నువ్వు ఇవ్వంటది. ఓట్లు ఎవరి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా జగన్ టైంలో డ్వాక్రా వాళ్ళకి 5 ఏళ్ళు కూడా రుణమాఫీ చేశారు. ఎట్లా అంటే 2019కి ముందు ఎవరైతే డబ్బులు కట్టేశారో కట్టేసిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ 10 లక్షలు తీసుకుంది లేదా 20 లక్షలు తీసుకుంది, 10 మందికి కదా ఇచ్చేది. ఆ 10 మందికి ఒక్కొక్కళ్ళు 2 లక్షలు తీసుకున్నట్టు వాళ్ళకి ఒక్కొక్కరికి 40,000 చొప్పున 5 ఏళ్ళు వేసాడు అతను. చివరి ఏడాది వేయలేదు, లాస్ట్ ఎలక్షన్ 4 ఏళ్ళు వేసేసాడు. అలాగే ₹1,00,000 తీసుకున్న వాళ్ళకి 20,000 చొప్పున వేసాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. అది రుణమాఫీ చేశాడు, అతను మాట నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు గారు డ్వాక్రా రుణమాఫీ చేయలే 5 పైసలు కూడా. వాళ్ళకి 10,000 అదేదో ఈ డబ్బుల కింద ఇచ్చారు పసుపు కుంకుమ. ఇప్పుడు అలాంటిది చెయ్యడం అంటే అసాధ్యమేమో నెక్స్ట్ ట్రిప్. ఇంకోటి రైతు రుణమాఫీ. ఇప్పుడైతే గ్యారంటీ 5 ఏళ్లలో రైతులు రుణమాఫీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అవసరం కూడా అవుతుంది. ఎందుకంటే అప్పులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ఈ గిట్టుబాటు కాక ఇబ్బంది పడి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడుతున్నది ఎక్కువ ఉన్నది. కాబట్టి రైతుల కష్టాలని బేస్ చేసుకుని రుణమాఫీ చేయాలి. అది చేస్తానని రేపొద్దున హామీ ఇస్తాడేమో తెలియదు. అక్కడ అమలు చేశాడు కాబట్టి విజయ్ ఒకటి వీళ్ళిద్దరిది ఒకటి కోయిన్సైడ్ అవుతుంది. విజయ్ జగన్ తరహాలో మాటలే ఉన్నాయి అక్కడ, అమలు చేస్తున్నాడు అతను. చివరి ఏడాది కాకుండా మొదటి ఏడాది మొదలు పెట్టారు. అవును, వీళ్ళు ఇంకా ఒక ఏడాది వదిలేశారు. అది కాబట్టి అక్కడ చేస్తున్నాడు అతను. కానీ జగన్ లాగానే అయిపోతాడని తెలియదు అక్కడ పరిస్థితి. కదా ఇంకా 4.5 ఏళ్ళ టైం ఉంది. కానీ ఒకటి విజయ్ వచ్చిన తర్వాత సంక్షేమం విషయంలో కొంతవరకు సక్సెస్ అయితే ద్రవిడ పార్టీలకి షాక్ ఇచ్చి ఇప్పుడు అన్నా డిఎంకే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు నిన్న కూడా 3 ఎమ్మెల్యేలు వచ్చి చేరారట. అన్నా డిఎంకే కూడా ఒక షాక్ ఇచ్చారు. కరెక్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో రివర్స్ అవుతున్నట్టుంది. లేటెస్ట్ గా జరుగుతున్నది ఏంటంటే ఇతను ఏం చేశాడంటే విజయ్, నేను అంది జగన్ కి ఇతను కంపారిజన్ అదే. జగన్ ఏమన్నాడు, తెలుగుదేశం ఏమో 23 మంది ఎమ్మెల్యేలను తీసేసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చి, జగన్ ఏం చెప్పాడు, ఎవరైనా సరే రావాలంటే రాజీనామా చేసి వచ్చి చేయమన్నాడు. ఎవరు రాలా. చివరికి వల్లభనేని వంశీ వీళ్ళని కూడా పార్టీలో కన్వైస్ తీసుకోవాలి.